ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అమావాస్య దగ్గర పడుతుంది. ఇక్కడ జరిగిన విషయం మా కొండాదొరికి తెలిస్తే మమ్మల్ని చంపేస్తాడు. ఇక్కడి నుంచి వజ్రాన్ని తీసుకెళ్లిన వాడిని చంపేసేంత వరకు నేను ఊరుకోను. అప్పటి వరకు మా కొండాదొరికి తెలియకుండా ఈ కొండల్లోనే తిరగాలి. నాకు థ్యాంక్స్ వద్దన్నా. ఈ మ్యాటర్ శివానికి తెలియకుండా చాలన్నా. చంపకురా, నన్ను వదిలేరా శివ. ఏం కదా ఆశపడావో అదే నిన్ను ప్రాణం తీస్తుంది. ఏంట్రా నేను ఊరల్లా వెతుకుతుంటే నువ్వేంట్రా ఇక్కడున్నావు? ఏం లేదురా. ఏమైందిరా? నేను ఇంత కష్టపడి వజ్రం తెస్తే నా ఫ్రెండ్ నన్ను మోసం చేశాడురా. కానీ వాడు ఎందుకు ఇలా చేశాడో అర్థం కావడంలా. వదిలేరా శివ, వాని పాపన వాడు పోతలేరా. లేదురా గౌతమ్, వాడిని ఎంతగా నమ్మానో నాకు తెలుసు. అయిపోయిందేమో అయిపోయింది, దాని గురించి వదిలేరా. లేదురా గౌతమ్, నేను వాడి గురించి ఆలోచించడం లేదు. కానీ ఈ వజ్రం తెచ్చేటప్పుడు వాళ్ళ వెనకాల ఒక భయాన్ని చూశాను రా. ఆ భయం వెనకాల ఇంకా ఏదో ఉందనిపిస్తుంది.
వాళ్ళ వెనక ఏమీ లేదురా. కానీ ఈ విషయం వాళ్ళ మనసులో తెలిస్తే వాళ్ళని చంపేస్తారు. ఆ తర్వాత వాళ్ళని దేవుడే కాపాడాలి. దేవుడు ఎక్కడా లేడురా గౌతమ్, మనలోనే ఉన్నాడు. కానీ వాళ్ళని ఏ దేవుడు కాపాడలేడురా. నేను ఈ వజ్రాన్ని తీసుకుని వెళ్ళిస్తే వాళ్ళు ప్రాణాలు దక్కించుకుంటారు. వద్దురా శివ, వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటారో తెలుసా? యుద్ధం చేయాలనుకున్న వాడే కత్తి వాడతాడు, కానీ నాలాంటి వాడు ఏం వాడతాడో తెలుసుగా. సినిమా చూడు. కొండదొరా, కొండదొరా. జగలా, ఆగుము. దొర పూజలో ఉన్నాడు. ఏదైనా సందేశం చెప్పాలంటే పూజ తర్వాత చెప్పు. అలాగే కలాక్, వెళ్దాం పదా. దొరా, మన సందేశం ప్రదేశానికి వెళ్ళండి. జగలా, ఏంది సందేశం? దొరా, మనం కాపాడుతూ వస్తున్న వజ్రాన్ని దొంగలించారు. జగలా, ఆ వజ్రాన్ని ఎవరు దొంగిలించుంటారు? ఆ వజ్రంతో పాటు మన వాళ్ళు కూడా కనబడడం లేదు దొరా. దొరా, ఆ వజ్రాన్ని మన వాళ్ళే తీసుకువెళ్ళింటారు. జగలా, కిలాక్ చెప్పేది నిజమే. ఆ వజ్రాన్ని మన వాళ్ళే తీసుకువెళ్ళి ఉంటారు. వాళ్ళు ఎక్కడున్నా మన గూడెనికి తరలించండి. అలాగే దొరా, మీరు సెలవిస్తే ఇప్పుడే వెళ్ళి వాళ్ళని వెతుకుతాం. వెళ్ళండి, త్వరగా వెతకండి. అమావాస్యలోపు ఆ వజ్రం మన చేతికి చేరుకోవాలి. దొరా, మీకో చిన్న విన్నపం. అదేమిటంటే, రక్షకుడు ఎప్పుడు రాక్షసులా మారుతాడో తెలియదు. మీరు జాగ్రత్త. రక్షకుడు రాక్షసుల్లా మారేంత వరకు ఈ దొర చూస్తూ ఊరుకోడు. ఎవరైనా మన జోలికి వస్తే అంబాలికి బలించేంత వరకు ఈ దొర చూస్తూ ఊరుకోడు. బయలుదేరండి.
లాగేదరా. లాగేదరా, మీరు చెప్పింది చేస్తాం. వాళ్ళని చంపి కూడా వజ్రాన్ని మీ దగ్గరికి తీసుకొస్తాం. రేయ్, మీకు ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉంటే ఇక్కడి నుంచి పారిపోండి. మా వాడు వచ్చాడా మీ అందరికి ఇత్తడే. అంత మగాడ మీ వాడు, రమ్మను చూద్దాం. నేను చెప్పేది వినండిరా, ఇక్కడి నుంచి పారిపోండి. రేయ్, ఇవ్వరా ఫోను. ఏంట్రా మీ ఫ్రెండ్కి అప్పుడే భయం వేసిందా? ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. భయానికే భయం రా మావాడు, వస్తాడు చూడు. వచ్చాడ్రా మా వాడు. రౌడీలారా మీరు? నా ఫ్రెండ్ని కూడా లంచ్ చూస్తారా? బ్రదర్, నీ ఫ్రెండ్ని కొట్టేకి రాలేదు. ఏంట్రా మీరు చెప్పేది? నువ్వు ఇక్కడికి రావాలని ఇలా చేశాం. ఏంట్రా వీళ్ళు చెప్పేది? అవునరా, వాళ్ళు చెప్పేది నిజమే. నేను చెప్పేలోపు గ్యాప్ లేకున్నట్లు కొట్టావు. గ్యాప్ ఇచ్చి కొట్టడం నా అలవాటు కాదు, గ్యాప్ లేకుండా కొట్టడమే నా అలవాటు. అయినా సారీ బ్రదర్. కొట్టిన తర్వాత సారీ చెప్పడం నీ అలవాటా బ్రదర్? నువ్వేంట్రా మరి అంత అర్జెంటుగా రమ్మన్నావు? గోవింద్, మీ తమ్ముడు గౌతమ్ ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయాడంట్రా. ఎక్కడి పోయాడురా? అదేమో వజ్రం తెచ్చారంట్రా, అది తిరిగిద్దామని మరో మనుషుల దగ్గరికి వెళ్ళారంట. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునరా గోవింద్, మీ తమ్ముడు ఒక ఫ్రెండ్ని నమ్మి వజ్రం తెచ్చాడంట, అది తిరిగిద్దామని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఏమైతుందో ఏమో అని భయంగా ఉందిరా. భయపడుకురా రఘు, వాడు మంచి చేయాలనే చూశాడురా, కానీ వాడి ఫ్రెండ్కి అది అర్థం కాలేదు. కానీ మా తమ్ముడు మంచి చేయాలనే చూస్తాడురా, వాడికి చెడు జరుగుతూనే ఉంటుంది. కానీ వాడి విషయంలో నేను కూడా ఉన్నానురా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునరా, అసలు ఏం జరిగిందంటే నేను రోజు టీవీ చూస్తుంటూ కూర్చున్నా, అంతలోపు వాడు వచ్చాడు. ఏంట్రా వెతుకుతున్నావు? ఇంటి పత్రాలన్నా. ఎందుకురా ఇంటి పత్రాలు? అక్కడ నా ఫ్రెండ్కి చాలా సీరియస్గా ఉంది, వాడిని నేనే కాపాడుకోవాలి. డాక్టర్ 3 లక్షలు అవుతుందన్నాడట. ఏంట్రా అన్నాడు అంటున్నావు? ఇంతకు నువ్వు చూడలేదా? అన్నా నేను చూడలేదన్నా, సూరి చెప్పాడన్నా. లేదురా, నీకు ఇంటి పత్రాలు ఇవ్వను. ఎందుకో తెలుసా? నీ ఫ్రెండ్ చెప్పేదే అబద్ధమో నిజమో తెలుసుకో ముందు.
ఈ ఇంటి పత్రాలు నాకు అవసరం లేదు. నా ఫ్రెండ్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. రే శివ, రే ఆగరా రే. ఆ రోజు వాడిని ఎంత పిలిచినా తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు ఎలా రా? చూడు రఘు, పాముకి ఎన్ని పాలు పోసినా విషం ఉంటుంది, కానీ నా తమ్ముడు ఆ విషయం తెలుసుకోకుండా బయలుదేరాడురా. కానీ వాడిని నేనే కాపాడుకోవాలరా. అయితే నేను కూడా నీతో వస్తాను రా. వద్దురా రఘు, ఇప్పుడు నేను నిన్ను తీసుకెళ్తే అది నా స్వార్థం అవుతుంది. ఇది నా యుద్ధం, నేనే చేయాలి. ఇన్ని రోజులకి నా తమ్ముడికి నాకి కలిసే రోజు ఇచ్చిందిరా. చెడ్డ వాళ్ళందరూ మంచి వాళ్ళ ముసుగులో ఉన్నారా. ఆ ముసుగుని తీయడానికి ఆ దేవుడు కూడా సరిపోడు. అది కాదురా గోవింద్, ఇప్పుడు మీ తమ్ముడిని ఏం చేసింటారేమో అని భయంగా ఉందిరా. అలా ఏం జరుగుండదురా, నువ్వు భయపడకు. కానీ ఆ దారి నీకు తెలుసా? నాకు కూడా ఆ దారి తెలీదురా. ఒకసారి సూర్య చెప్తే విన్నాను. ఎవరో ఒక స్వామి దగ్గరికి వెళ్ళి ఆ దారి కనుక్కున్నారంట్రా. ఆ స్వామి దగ్గరికి వెళ్తే ఆ దారి తెలుస్తుంది. అయితే ఆ స్వామి ఇప్పుడు ఎక్కడున్నాడురా? ఊరు బయట ఒక గుడిలో ఉన్నాడంట్రా. అయితే రేపు ఉదయం ఆ స్వామి దగ్గరికి వెళ్దాంరా. తర్వాత ఏం జరుగుతుందో జరగని. రే, నేను రావడం కుదరదురా, నువ్వు వెళ్ళరా. నేను మళ్ళీ నీతో కలుస్తా. ఓకేరా, చెడప్పుడు మంచిని గెలవాలనే చూస్తుందిరా. కానీ ఆ చెడుకు తెలియదు ఎప్పుడు మంచిగా గెలుస్తుందని. రఘు, నా ఫ్యామిలీ జోలికి ఎవరైనా వస్తే వాళ్లకు పుట్టగత్తులు ఉండవు. ఆ వజ్రాన్ని దొంగలించిన వారిని వెతకండి అంటే మళ్ళీ తిరిగి వచ్చారెందుకు? వాళ్ళని వెతుకుతుంటే వీడు కంటపడ్డాడు దొరా. అందుకే మీ దగ్గరకు తీసుకొచ్చాము దొరా. ముందుగా వాడి నోటికి చేతులకి కట్టలు కట్టండి. ఈ నరుడు మన దగ్గరికి ఎందుకు వచ్చాడో ఏమో, మన అంబాలికి బలిదానం చేద్దాం. అప్పుడైనా మన వజ్రాన్ని తీసుకువెళ్ళిన వాళ్ళని మన దగ్గరికి చేరుస్తారేమో. ఇప్పుడు వచ్చే అమావాస్యకి ఈ నరుణ్ణి బలిదానం చేద్దాం. అప్పటి వరకు
వీడి నోటి నుంచి మాట రాకుండా చూసుకోండి. అలాగే దొరా, అలాగే. వాళ్ళని చూడాలని ఉందా? చూదులే చచ్చిన తర్వాత. స్వామి, ఏంటి గోవింద్, ఎప్పుడు రాని ఈ స్థలానికి వచ్చావు? నా పేరు మీకెలా తెలుసు స్వామి? నీ పేరు నాకు ముందుగానే తెలుసు. ఒక్కసారి నీ తమ్ముడు ఇక్కడికి వచ్చాడు, అప్పుడు చెప్పాడు నీ పేరు. ఇంతకు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. స్వామి, మా తమ్ముడు మీ దగ్గరకు వచ్చి వజ్రం తెచ్చాడంటగా. మళ్ళీ ఆ వజ్రం తిరిగిద్దామని ఆ మరో మనుషుల దగ్గరికి వెళ్ళాడంట. మా తమ్మునికి ఏమైంటుందేమోనని భయంగా ఉంది స్వామి. అవును, నువ్వు అనుకున్నది నిజమే. నీ తమ్ముడు చాలా పెద్ద ఆపదలో ఉన్నాడు. ఏంటి స్వామి మీరు మాట్లాడేది? అవును గోవింద్, నేను చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు వచ్చే అమావాస్యకి వాళ్ళు వాళ్ళ దేవుళ్ళని కొలుస్తారు. నీ తమ్ముడు మాత్రం వాళ్ళ చేతికి దొరికితే వాళ్ళు వాళ్ళ దేవుళ్ళకి బలిస్తారు. అలాగైతే నా తమ్ముడు నాకు దక్కడా స్వామి? గోవింద్, నువ్వేమీ భయపడకు. ఈ అమావాస్య లోపు నీ తమ్ముడి దగ్గరికి నువ్వు వెళ్ళగలిగితే నీ తమ్ముడిని కాపాడుకోవచ్చు. అయితే నేను ఇప్పుడే బయలుదేరుతాను స్వామి. ఆ దారి నాకు చెప్పండి. నువ్వు తెలుసుకోవాలనుకున్న మొత్తం దారి ఇందులోనే ఉంది. నువ్వు ఎంత త్వరగా వెళితే మీ తమ్ముడికి అంత మించిది. అయితే త్వరగా ఇవ్వండి స్వామి. అయితే నేను వెళ్ళొస్తాను స్వామి. విజయం సాధించువుగాక.
ఇంత దూరం వచ్చామంటే నా తమ్ముడు ఎక్కడైనా ఉంటాడు. అక్కడ ఎవడో కూర్చున్నాడు. నాకు తెలిసి నా తమ్ముని విషయం వాడికి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఎవరి దొరా మీరు ఇక్కడికి వచ్చారు? మీ వజ్రం మీరు తీసుకున్నారుగా, మా తమ్ముడిని వదిలేయండి. ఏంటి దొరా మీరు మాట్లాడేది? మా వజ్రాన్ని మీ తమ్ముడు ఇక్కడికి తీసుకొచ్చాడా? అవును, మా తమ్ముడు మీ దగ్గరికి రాలేదా? దొరా మీ తమ్ముడు మా దగ్గరికి రాలేదు. మాకు తెలిసి మీ తమ్ముడు మా కొండ దొరికి ఉంటాడు. అక్కడికి వెళితే మీ తమ్ముడు ఖచ్చితంగా అక్కడే ఉంటాడు. అయితే మీ వాళ్ళు ఇప్పుడు ఎక్కడుంటారో చెప్పండి. దొరా ఆ వజ్రాన్ని మాకు తిరిగిస్తారంటే మేము మా కొండ దొర దగ్గరికి తీసుకెళ్తాము. మా తమ్ముడు మీ దగ్గరుంటే మీ వజ్రాన్ని అక్కడే తిరిగిస్తాము. అయితే వెళ్దాం పదండి. కలాక్ ఏమిటి దొరా? అమావాస్య దగ్గరకు పడింది. బలిదానానికి సిద్ధం చేయండి. అలాగే దొరా.
రేపటిలోపు వీటిని బలిదానం చేయండి. అలాగే దొరా, అలాగే. ఏం చేస్తున్నారు అక్కడ? అక్కడ మీ తమ్ముడిని బలిదానానికి సిద్ధం చేస్తున్నారు, పరిగెత్తు. అక్కడ ఎవడో మన వైపే వస్తున్నాడు. మా తమ్ముడి ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసుకోకుండా బలిస్తారా? మా తమ్ముడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా? మీ వజ్రాన్ని మీకు తిరిగి ఇవ్వడానికి. ఏంటి మీరు చెప్పేది? దొరా, వాళ్ళు చెప్పేది నిజమే. మీరు మంచి చేయాలని వస్తే మేము చెడు చేశామా? అవును, మా తమ్ముడు ఇక్కడికి వజ్రం తీసుకొచ్చాడు. శివ, మమ్మల్ని క్షమించండి. చూడండి, మీకో విషయం చెప్తా. ఏ దేవుడైనా తన పిల్లల్ని బలి తీసుకోవాలని కోరుకోడు. మీ మూఢనమ్మకాలతో మనుషుల్ని, జంతువుల్ని బలివ్వకండి. దేవుడు ఎక్కడా లేడు, మనలోనే ఉన్నాడు. మనం మంచి చేస్తే మంచి చేస్తాడు, చెడు చేస్తే చెడు చేస్తాడు. అలాగే దొరా, ఇప్పుడు నుంచి మేము కూడా మారుతాం. దండాలు దొరా, దండాలు దొరా. అన్నా, నేనెప్పుడు నిన్ను అన్నలా చూడలేదు, కానీ నువ్వు నా కోసం ప్రాణాలు తెగించి వచ్చావన్నా. నన్ను క్షమించు. క్షమించు అనడానికి నేనేమైనా పరాయవన్నారా? నీ అన్నన్రా. చూడు శివ, ఫ్రెండ్స్ అందరూ ఒకేలా ఉండర్రా. కొంతమంది మంచి వాళ్ళలా ఉంటారు, కొంతమంది చెడ్డ వాళ్ళలా ఉంటారు. కానీ అందరినీ ఒకలా చూడకరా. చూడు శివ, నీ ఫ్రెండ్స్ నేను మోసం చేయొచ్చేమో కానీ నేను నీ అన్నన్రా. ఎలా వదిలేస్తానరా ఇలా? డబ్బు విషయంలో తండ్రిలా, ప్రేమ విషయంలో తల్లిలా, వ్యక్తిగత విషయంలో స్నేహితుడిలా, భవిష్యత్తు విషయంలో గురువులా, సంతోషంలో చిరునవ్వులా,
బాధపడుతున్నప్పుడు ఓదార్పునిస్తూ మన లక్ష్యం కోసం ధైర్యాన్ని ఇస్తూ మనల్ని ముందుకు నడిపించేవాడే అన్నయ్య. అలాంటి అన్నదమ్ములు ఎప్పటికీ విడిపోకుండా కలిసి ఉండాలని కోరుకుంటూ మీ తమ్ముడు. ఇప్పుడే అయిపోయిందనుకున్నారు కదూ, ముందుందే అసలు కథ. సిక్కుకి అగ్గెట్టై బుక్కకి ముద్దెట్టై గలగలలాడే గలాసు తోటి కులాసలెన్నో లెగ్గొట్టై చూపులు దిగ్గొట్టై లెక్కలు దిగ్గొట్టై గుడుగుడు కొంచెం గలాటలోన మంచి చెడ్డ మూలకి నెట్టై గిరగిర గిరగిర తిరిగే నడుమికి కొరకొర చూపుకి కరకరమన్నది రా. సూపర్ హిట్ నీ హైట్, సూపర్ హిట్ నీ రూటు, సూపర్ హిట్ హెడ్ వెయిట్, సూపర్ హిట్ బొమ్మ హిట్, సూపర్ హిట్ మీ సంకట్టు, సూపర్ హిట్ యువతి కొట్టు, సూపర్ హిట్ ఈల కొట్టు, సూపర్ హిట్ దంచి కొట్టు. ఎదుటోడి గుండెల్లో వణుకు వణుకు అది నీ